ఒకసారి ఇమాజిన్ చేయండి. ఒక స్టూడెంట్ రోజు 5 గంటలు చదువుతున్నాడు. కానీ చదివింది గుర్తుండడం లేదు. మరో స్టూడెంట్ మాత్రం ఏఐని స్మార్ట్‌గా ఉపయోగిస్తూ నోట్స్ తయారు చేసుకుంటున్నాడు. తనకు అర్థం కాని టాపిక్‌ని సింపుల్‌గా ఏఐతో ఎక్స్‌ప్లెయిన్ చేయించుకుంటున్నాడు. డైలీ తన స్టడీ ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయం గమనిస్తే ఇద్దరు చదువుతున్నారు. కానీ డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే ఈ ఇద్దరిలో ఒకరు ఏఐని స్మార్ట్‌గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మీరు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏఐ మీకు బదులుగా చదవదు. కానీ మీరు చదివే విధానాన్ని చాలా స్మార్ట్‌గా మార్చగలదు. ఈ వీడియోలో స్టూడెంట్ ఏఐని ప్రాక్టికల్‌గా ఎలా ఉపయోగించుకోవచ్చు, ఏఐతో ఎలాంటి పనులు చేసుకోవచ్చు, అలాగే ఏఐని ఉపయోగించేటప్పుడు చేయకూడని మిస్టేక్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం క్లియర్ చేసుకుందాం. ఏఐ అంటే మనం ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ చెప్పే గూగుల్ లాంటి టూల్ మాత్రమే కాదు. మీరు ఒక కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలనుకున్నా, ఒక టాపిక్‌కి నోట్స్ తయారు చేసుకోవాలనుకున్నా, ప్రాక్టీస్ క్వెషన్స్ కావాలన్నా, ఒక స్టడీ ప్లాన్ చేసుకోవాలనుకున్నా, సరైన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే ఏఐ మీకు ఒక స్టడీ అసిస్టెంట్‌లా పనిచేస్తుంది. కానీ ఇక్కడే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏఐ ఇచ్చిన ఆన్సర్‌ని బ్లైండ్‌లీ నమ్మకూడదు. ఏఐని ఒక అసిస్టెంట్‌లా మాత్రమే ఉపయోగించుకోవాలి. టీచర్‌కి రిప్లేస్‌మెంట్‌గా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజీలో ఫోటోసింథసిస్ సబ్జెక్ట్ చదువుతున్నారనుకోండి. టెక్స్ట్ బుక్‌లో ఒక పారాగ్రాఫ్‌ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటే ఏఐని ఇలా అడగొచ్చు. ఫోటోసింథసిస్ సబ్జెక్ట్‌ని 10థ్ క్లాస్ స్టూడెంట్‌కి అర్థమయ్యేలా సింపుల్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయి అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ఇవ్వు. ఇప్పుడు ఏఐ ఒక కాంప్లికేటెడ్ టాపిక్‌ని సింపుల్ లాంగ్వేజ్‌లో బ్రేక్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అదే టాపిక్‌కి షార్ట్ నోట్స్ కావాలా, ఇంపార్టెంట్ క్వెషన్స్ కావాలా, 1 పేజ్ రివిజన్ నోట్స్ కావాలా అవి కూడా అడగొచ్చు. ఇది ఏఐ స్టూడెంట్‌ని నిజంగా యూజ్‌ఫుల్‌గా మార్చే మొదటి విధానం. అండ్ సెకండ్ వన్ ఈస్ డౌట్స్. మనకు ఒక కాన్సెప్ట్ అర్థం కాకపోతే చాలా సార్లు క్లాస్ అయిపోయిన తర్వాత సార్‌ని అడగడానికి హెసిటేట్ అవుతాం. ఇక్కడ ఏఐని పర్సనల్ డౌట్ అసిస్టెంట్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అది ఎక్స్‌ప్లెయిన్ చేయి అని మాత్రమే అడగడం కంటే నాకు ఈ టాపిక్ అసలు తెలియదు. చాలా బేసిక్ లెవెల్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ కావాలని అడగండి. ఇలా అడగడం వల్ల బెటర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా అర్థం కాకపోతే సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి అని మళ్ళీ అడగొచ్చు. అంటే ఏఐతో కన్వర్జేషన్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ తెలుసుకొని వెళ్ళిపోవడం మాత్రమే కాదు. ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో కూడా ఏఐ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఉదాహరణకు మీరు ఒక చాప్టర్ కంప్లీట్ చేశారనుకోండి. ఏఐని ఇలా అడగండి. ఈ చాప్టర్ ఆధారంగా 20 క్వెషన్స్ ప్రిపేర్ చేయి. ఈజీ, మీడియం, హార్డర్‌గా డివైడ్ చేయి. ఇప్పుడు మీకు ఒక ప్రాక్టీస్ టెస్ట్ కూడా రెడీ అవుతుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మీరు ఏఐని ఇంటర్వ్యూ లేదా ఎగ్జామినర్‌లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇది మీకు ఒక్కో క్వెషన్ అడగాలి. మీరు దానికి ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత మీ ఆన్సర్‌లో మిస్టేక్ ఎక్కడుందో ఏఐ ద్వారా మీరు తెలుసుకోవాలి. ఇలా చేస్తే పాసివ్ రీడింగ్ కంటే యాక్టివ్ లెర్నింగ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. చాలా మంది స్టూడెంట్‌కి మరో పెద్ద ప్రాబ్లమ్ ప్లానింగ్ లేకపోవడం. ఏ సబ్జెక్ట్ ముందు చదవాలి, రోజుకి ఎన్ని గంటలు చదవాలి, రివిజన్ ఎప్పుడు, ప్రాక్టీస్ టెస్ట్ ఎప్పుడు, ఇవన్నీ చేయడానికి ఏఐని ఉపయోగించొచ్చు. మీకున్న టైం, సబ్జెక్ట్, ఎగ్జామ్ డేట్, వీక్ సబ్జెక్ట్స్ అన్నీ చెప్పి ఒక రియలిస్టిక్ స్టడీ షెడ్యూల్‌ని తయారు చేసుకోవచ్చు. కానీ ఈ షెడ్యూల్‌ని బ్లైండ్‌లీ ఫాలో చేయకుండా మీ యాక్చువల్ ప్రోగ్రెస్‌కి సెట్ అయ్యేలా మార్చుకోవాలి. అయితే ఏఐని ఉపయోగించేటప్పుడు కొన్ని మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. అందులో మొదటిది ఏఐ ఇచ్చిన ప్రతి ఆన్సర్‌ని కరెక్ట్ అనుకోవడం. రెండవది మీ అసైన్‌మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ ఏఐతో చేయించి మీరేమీ నేర్చుకోకపోవడం. అండ్ మూడోది ఏఐని మీరు వాల్యూ క్వెషన్స్ అడిగి వాల్యూ ఆన్సర్స్ వచ్చాయని ఏఐ పనికిరాదని అనుకోవడం. అండ్ నాలుగవది ప్రతి చిన్న పనికి ఏఐపై డిపెండ్ అవ్వడం. ముఖ్యంగా మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్‌ని, పాస్వర్డ్స్‌ని, సెన్సిటివ్ డాక్యుమెంట్స్ లాంటి ప్రైవేట్ డేటాని అన్నెసెసరీగా ఏఐ టూల్స్‌లో షేర్ చేయకండి. ఏఐని బ్రెయిన్ రిప్లేస్‌మెంట్‌గా కాకుండా బ్రెయిన్ యాంప్లిఫైయర్‌గా ఉపయోగించండి. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏఐని ఉపయోగించడం వల్ల మీరు ఆటోమేటికల్లీ ఇంటెలిజెంట్ అవ్వరు. ఏఐ మీకు ఆన్సర్ ఇస్తుంది. కానీ ఆ ఆన్సర్‌ని అర్థం చేసుకోవడం, క్వెషన్ చేయడం, వెరిఫై చేయడం, అప్లై చేయడం మీ పని. ఈ 2026లో అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుందంటే ఏఐని స్మార్ట్‌గా ఉపయోగించుకోవడం నేర్చుకున్న వాళ్ళకే. కాబట్టి ఏఐ మీ చదువును రిప్లేస్ చేయడానికి కాదు, మీ చదువుని బెటర్ చేయడానికి ఉపయోగించండి. సో ఇలాంటి ప్రాక్టికల్ మరియు టెక్నాలజీ వీడియోస్ తెలుగులో కావాలంటే ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ టెక్నాలజీ గురించి మాట్లాడడం మాత్రమే కాదు, టెక్నాలజీని మన రియల్ లైఫ్‌లో ఎలా ఉపయోగించుకోవాలో కూడా నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ వీడియోలో స్టూడెంట్స్‌కి ఉపయోగపడే కొన్ని పవర్‌ఫుల్ ఏఐ టూల్స్ గురించి ప్రాక్టికల్‌గా చూద్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.